సో ఈ వీడియోలో తెలంగాణ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాము. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అని చాలా మందికి డౌట్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయింది. సో ఇక్కడ స్లో డౌన్ అవ్వడానికి హైదరాబాద్ మార్కెట్ పడిపోవడం అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. హైదరాబాద్ మార్కెట్ అనేది పడదు, కాకపోతే స్లో డౌన్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 100 రూపీస్కి ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, అది 1000 రూపాయలు ఫాస్ట్గా అయ్యేదేమో ఇంతకుముందు, కానీ ఇప్పుడు అది 100 నుంచి 200 300 అవుతుంది, కానీ స్లోగా అవుతుంది. ఇది డిఫరెన్స్. దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మనకి ఎలక్షన్స్, ఆల్మోస్ట్ ఎలక్షన్కి ఒక 1 ఇయర్ ముందు నుంచి మార్కెట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వస్తుందని. అగైన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇంకొంచెం ఆగారు. ఎందుకంటే సడన్గా న్యూ గవర్నమెంట్ పాలసీస్ ఏముంటాయో ఏంటో తెలియదని ఆగుతారు. దానికి యాడెడ్గా ఇంకోటి ఏమైందంటే ఆంధ్రాలో టీడీపీ రావడం. సో అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినందుకు జనాలు కూడా ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ సడన్గా ఇక్కడ పెట్టకుండా ఆంధ్రాకి షిఫ్ట్ అవుతారు కదా. సో అట్లా ఇక్కడ కొంచెం మార్కెట్ స్లో అయింది. సో తెలంగాణలో ఉన్న ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇట్ ఈస్ ద బెస్ట్ టైం నౌ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే రేట్లు అనేవి కొంచెం స్లో డౌన్ అయ్యాయి, నార్మల్ కొంచెం తక్కువలో వస్తున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లేకపోతే పాలిటిక్స్తో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది ఒక స్టేబుల్గా గ్రోత్ ఉంటుంది. డ్రాస్టిక్ అప్ అండ్ డౌన్ కాకపోయినా స్టేబుల్గా అనేది మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ హైదరాబాద్కు ఉంది.